మద్యం తాగిన మహారాజు పతనం ఎందుకయ్యాడు? బెల్షెజర్ అనే బాబేలు మహారాజు తన పెద్దలతో మద్యం తాగుతూ యెహోవా మందిర పాత్రలో త్రాగు విందులో గంతులు వేస్తూ విగ్రహ దేవతలకు మహిమ అర్పిస్తూ హర్షావేశంతో గడిపేవాడు. కానీ ఆ రాత్రి భయంకరమైన మార్పు వచ్చింది. ఒక అన్య చేతి వేళ్లు గోడపై రాస్తూ కనిపించాయి. రాజు ముఖవర్ణం మారిపోయింది. అతని గుండె భయంతో వణికిపోయింది. గోడపై రాసిన ఈ శాసనం ఇలా ఉంది: మెన్మెన్ టెకెల్ ఉపాషిల్. దాని అర్థము, నీ రాజ్యాన్ని లెక్క చూసి దానిని ముగించెను. ఈ రాజ్యం విభజింపబడింది, మాదీయులకు పారసీకులకు అప్పగింపబడింది. ఆ రాత్రి బెల్షెజరు చంపబడ్డాడు. తరువాత దర్యావేషు అనే మాదియా రాజు బాబేలు అధినేతగా నియమించబడెను. ఒక రాజ్యానికి శాశ్వతంగా తెరపడింది. దేవుని తీర్పు ఎప్పుడు ఆలస్యం కాదు. దానియేలు రాసిన పత్రిక 5:1-31 వచనాలు.